ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు తెలంగాణకి. తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన జాతకం ఎలా ఉంటుంది? అంటే అట్లాగని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎక్కడ శిష్యుడిని ఒప్పుకోలేదు కదా. అంటే మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే మొదటి నుంచి ఆయన టీడీపీ నుంచి ఓనమాలు నేర్చుకుని వచ్చాడు. ఇప్పుడు అట్లా కాదండి, ఒక్కొక్కళ్ళ చరిష్మా మీద వస్తారు వాళ్ళు. వాళ్ళ సొంత చరిష్మా మీద వచ్చేటువంటి వాళ్ళని ఇంకొకళ్ళతో ఎలా మనం ఆపాదించుకుంటాం? అంటే అఫ్ కోర్స్ ఓనమాలు దిద్దింది అయితే టీడీపీ నుంచి. ఓనమాలు దిద్దడానికి వాళ్ళు ఎవరండి, ఈయన ఎవరండి? ఆల్రెడీ ఓనమాలు దిద్దుకునే వచ్చాడు ఈయన. ఓకే, ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు అని అంటే సో కొంత చరిష్మా అనేది ఉంటుంది అంతే తప్ప చంద్రబాబు గారు సీట్ ఇచ్చారని గెలిచారన్నది పొరపాటు. అది మరి సీట్ అందరూ గెలవాలిగా చరిష్మా ఉన్నప్పుడు మనం అసలు ఆ కోణమే ఆలోచించకూడదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ మా గురువు గారు చంద్రబాబు నాయుడు అక్కడ చెప్తే చెప్పండి, నేను దాని మీద క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ సొంత చరిష్మా రేవంత్ రెడ్డి సొంత చరిష్మా మీద వచ్చిన వ్యక్తి కేసీఆర్ సొంత చరిష్మా ప్రాణాలు అసుగులు బాబు లాక్కొచ్చుకున్నాడు రాష్ట్రాన్ని. అదే చంద్రబాబు నాయుడు కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టయితే ఆయన పార్టీ పెట్టేవాడు కాదుగా రఘుమాదేశ్లో. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మా గురువుగారని ఎక్కడా ప్రకటించిన సందర్భాలు లేవు. ఒకవేళ ప్రకటించి ఉంటే దాన్ని మనం క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. ఓకే ఓకే డన్. సో మొత్తానికి తెలంగాణది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? సో అక్కడ వాళ్ళ జాతకాలు అయితే మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటాయి. మీరు ఆ ప్రాంతవాసి, మీకు ఇంకా ఎక్కువగా తెలుసు. తెలంగాణ కన్నా కూడా ఆంధ్ర పైన ఎక్కువ పట్టున్న వ్యక్తి మీరు. సో యాజ్ పర్ యువర్ సర్వే, మీ సర్వే ప్రకారం ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది? ఈసారి జగన్మోహన్ రెడ్డి గతంతో పోలిస్తే 150 స్థానాలు అయితే ఖచ్చితంగా ఈసారి రావు అనేది చాలామంది చెప్తున్నారు. ఎంతవరకు రావచ్చు, ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి కాస్త ఓట్ షేర్ గతం కంటే తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మన వాస్తవాన్ని మనం అంటే ఇది మనం ఆల్రెడీ గతంలో ఒక 1.5 year బ్యాకే మనం ఈ ప్రొడిక్షన్ జరిగింది. ఫస్ట్ టైం మనకు ఆదాయం కూడా జరుగుతుంది. దానికి శ్రీకాకుళం జిల్లా ఉంది మనకి. మనం ఉత్తరాంధ్ర నుంచి మన రాయలసీమ నుంచి కనుక మనం ఓకే ఎటు మీరు రేపు సర్వేకి వెళుతున్నారు కాబట్టి మనం ముందుగానే మనం మీకు చెప్తాను. అనంతపురం చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి తంబళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు. ఓకే, ఇది చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి గెలుచుకోగలిగిన స్థానాలు. ఈ చిత్తూరు జిల్లాలో టైట్ తంబళపల్లి, పూతలపట్టు, పలమనేరు, పీలేరు ఓకే ఇవి టైట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో చిత్తూరు జిల్లాలో కొంతమంది క్యాండిడేట్స్ని మార్చుకోవాల్సిన అవసరం అధికార పార్టీకి ఎంతైనా ఉంది. సో కమింగ్ టు చిత్తూరు అనగానే రోజా గారి గురించి మీరు ఎక్కడా చెప్పట్లేరు ఇప్పుడు. నగరి ఈసారి వైసీపీకి ఓకే క్యాండిడేట్ను మార్చుకుంటే ఫలితాలు అవకాశాలు ఉన్నాయి. ఎందుకు సార్ రోజా గారి గురించి అలాగా? అంటే ఇక వ్యక్తిగత జాతకాలు నేను వెళ్ళకూడదు కాబట్టి నగరీ కాన్స్టిట్యూషన్ అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా మీద ఆధారపడి ఉంది. సో నగరిలో కొంత రోజాకి ఈసారి టికెట్ ఇస్తారంటారా? అసలు అది అధిష్టానం నేను చెప్పకూడదు కాదు. అంటే ఆమె జాతకం ప్రకారం అక్కడ క్యాండిడేట్ని మార్చుకోవడం మంచిది. ఓకే అది తర్వాత వచ్చేసరికి ఇక అనంతపురం వచ్చేసరికి రాయదుర్గం, గుంతకల్ టైట్, సింగనమల టైట్, అనంతపురం అర్బన్ టైట్, కళ్యాణదుర్గం, మడకశిర, పెనుగొండ, పుటపర్తి, ధర్మవరం, కదిరి. ఓకే ఈ స్థానాల్లో వైసీపీ గెలుపుకు అవకాశాలు ఉన్నాయి. పైన చెప్పిన ప్రాంతాల్లో క్యాండిడేట్స్ను మార్చుకోవడం వల్ల ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ కదిరి మార్చేసినట్టున్నారు, తెలీదు నాకు. తర్వాత వచ్చేసరికి కర్నూలు జిల్లాకు వచ్చేసరికి ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, కర్నూలు, డోన్, పాణ్యం, బనగానపల్లె, కోడుమూర్, ఎమ్మిగనూర్,
మంత్రాలయం, ఆలూరు ఇవి వైసీపీ గెలుచుకోగలిగిన స్థానాలు. అయితే ఇక్కడ ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాల్లో ఆ 4 ప్రాంతాల కన్నా అభ్యర్థులు కొంత ఓకే. పత్తికొండ మిస్ అయింది. పత్తికొండ ఓకే. క్యాండిడేట్లు మార్చుకోపోతే మాత్రం కొంత అక్కడ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. కడప జిల్లాకు వచ్చేసరికి కడప, బద్వేల్, కోడూరు, రాయచోటి, పులివెందుల, కమలాపురం, మైదుకూరు. ఈ కమలాపురం, మైదుకూరు ప్రాంతాల్లో క్యాండిడేట్స్ని రీస్టోర్ చేసుకోకపోతే మాత్రం అక్కడ 2 స్థానాలు టైట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే వచ్చేసరికి మళ్ళీ రాజంపేట అది టైట్. ఓకే. రాజంపేట ఎడ్ అవుతుంది. అట్లాగే వచ్చేసరికి రైల్వే ఇంకా అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో కడప, బద్వేల్, కోడూరు, రాయచోటి, పులివెందుల ఒక 8-9 సీట్లు వైసీపీకి అవకాశం ఉన్న కమలాపురం, మైదుకూరు ప్రాంతాలు కొంత టైట్ అవుతుంది. ఇక వచ్చేసరికి ఇంకా నెల్లూరుకి వచ్చేసరికి ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి, ఉదయగిరి, సుళ్ళూరుపేట ఇవి గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు. ఇక్కడ నెల్లూరు సిటీ క్యాండిడేట్ని మార్చుకోవడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగని గూడూరు రాదు, గూడూరు అవకాశం లేదు. అట్లాగే సూళ్ళూరుపేట అవకాశం ఉంటుంది, క్యాండిడేట్ మార్చక్కర్లేదు అక్కడ. వాళ్ళని మార్చాల్సింది నెల్లూరు సిటీ, అర్బన్ సిటీ. రూరల్ బాగానే ఉంది, అర్బన్లో కాస్త వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాగే వచ్చేసరికి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకు, ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఒంగోలు టైట్, ఎర్రగొండపాలెం ఆల్రెడీ క్యాండిడేట్ మార్చారు అయినప్పటికీ ఇది టైట్. చీరాల, సంతనూతలపాడు ఆల్రెడీ క్యాండిడేట్ మార్చారు. మార్కాపురం, కనిగిరి. ఇంకా అవకాశం ఉండి చేజార్చుకునే ప్రాంతం పర్చూరు. సో పర్చూరులో ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్ కనుక మార్చుకొని కొత్త వ్యక్తి ఎవరైనా సరే ఒక బీసీ వ్యక్తిని కనుక అక్కడ రీస్టోర్ చేయగలిగితే మాత్రం ఒకవేళ 1 సీట్ లాస్ అయినా కూడా పర్చూరు అక్కడ కవర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కందుకూరు ఒకటి, కొండేపి ఇవన్నీ కొంత వ్యతిరేక ఫలిత. దర్శి ఉంది, దర్శి ఆల్రెడీ క్యాండిడేట్ మార్చారు. గతంలో చెప్పాం దర్శి సీటు ఇప్పుడున్న వ్యక్తికి అయితే రాదు, సీటు మార్చుకుంటే వస్తుంది. ఆల్రెడీ రిస్టోర్ చేశారు బూచేపల్లి శివప్రసాద్ని. సో ది విన్నింగ్ హార్స్ అక్కడ. అంటే పర్చూరు కూడా చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అధిష్టానం ఉంది. ఎందుకంటే పర్చూరు ఉన్న వ్యక్తికి గెలవడం అనేది కష్టం. గతంలో అక్కడ దగ్గుబాటి వెంకటేశ్వర గారు పోటీ చేశారు, ఓడిపోయినారు. అవతల పక్క అపోజిషన్ వస్తే ఏలూరు సాంబశివరావు ఉన్నాడు. సో ఏలూరు సాంబశివరావుకి దిగిన వ్యక్తి ఎవరైనా ఒక బీసీ క్యాండిడేట్, సేమ్ కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ వ్యక్తిని ఎవరైనా కనుక అధిష్టానం అక్కడ దించగలిగితే ఆ ప్రాంతంలో తప్పనిసరిగా పర్చూరు టైట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే చీరాల ఒకటి అనుకూలంగానే ఉంది. సో బాగానే ఉంది అంతవరకు. అట్లాగే వచ్చేసరికి ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేసరికి గుంటూరు ఈస్ట్, వినుకొండ, గురజాల, మాచర్ల, కిలకలూరుపేట, నరసరావుపేట. అంటే ఇక్కడ వచ్చేసరికి గుంటూరు అర్బన్ వచ్చేసరికి గుంటూరు 2 వచ్చేసరికి మనకి విడదల రజనీ తీసుకొచ్చారు. అక్కడ విడదల రజనీకి కాస్త ఎదురుగాలే వీచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చిలకలూరుపేటలో వచ్చేసరికి అంటే ఇక్కడ మరి వాళ్ళ ఈక్వేషన్ అయితే మనకు తెలియదు. ఒక స్టేజ్ అంటే ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ని మార్చేంత మాత్రాన అతను వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారని గ్యారెంటీ కూడా లేదు. ఇన్ఛార్జ్ ఎంత మాత్రం ఎమ్మెల్యే సీట్ ఇవ్వాల్సిన గ్యారెంటీ లేదు కదా. నాకు అసలు వాళ్ళ విడుదల చేయడానికి ఎంపీగా పంపిస్తే బాగుంటుంది నాకు ఆలోచిస్తున్నాను. అధిష్టానం వాళ్ళ సంబంధం అంశం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా గుంటూరు ఈస్ట్, వేమూరు, గుంటూరు ఈస్ట్, వినుకొండ, గురజాల, మాచర్ల, చిలకలూరుపేట, నరసరావుపేట అనుకూలమైనవి. ఇక టైట్ ఉండేవి ఏమంటే గుంటూరు అర్బన్, గుంటూరు 2 కాస్త టైట్ అవుతుంది మళ్ళీ విడదల రజనీకి. మాచర్ల ఇప్పుడు సత్తెనపల్లి టైట్,
సత్తెనపల్లి టైట్, ఓకే. అక్కడ క్యాండిడేట్ మార్చుకోవడం అవసరం ఎంతైనా ఉంది. మ్మ్. మాచర్ల పర్ఫెక్ట్ తగులుతుంది, మ్మ్. చిలుకూరు నర్సరావుపేట బాగానే ఉంది, ఎర్రగొండపాలెం చీరాల సంతనూతలపాడు మార్చారు కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది. మార్కాపర్ దర్శి. సో ఓవరాల్గా కాస్త ఉన్నటువంటి 7-8 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఇంకోసరికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి నూజివీడు, మ్మ్. గన్నవరం, గుడివాడ, కైకలూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట. సో ఇక్కడ జగ్గయ్యపేట టైటు, ఓకే. విజయవాడ సెంట్రల్ టైటు, మ్మ్. విజయవాడ పశ్చిమం టైటు, ఓకే. విజయవాడ ఈస్ట్ టైటు. సో అర్బన్లో వైసీపీ అంత సరైనటువంటి క్యాండిడేట్లని అంటే పెనమలూరు టైటు. మ్మ్. సో ఇక్కడ మొత్తానికి కృష్ణ కొంచెం టైట్గా. కృష్ణా జిల్లాలో గతం కంటే తక్కువ. ఓకే. అయితే ఇక్కడ సరైన వ్యక్తులను కనుక వాళ్ళు కనుక రిజిస్టర్ చేయకపోతే కొద్దిగా కృష్ణా జిల్లాలో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్లాగే వచ్చేసరికి ఇంకా వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేసరికి కోవూరు, మ్మ్. ఉంగుటూరు, గోపాలపురం, పోలవరం, తణుకు. మ్మ్. అంటే ఇక్కడ దెందులూరు కానీ, మ్మ్. ఏలూరు కానీ, చింతలపూడి కానీ, ఈ ప్రాంతాలు కొద్దిగా నిడదవోలు, మ్మ్. తాడేపల్లిగూడెం ఓకే. టైట్. సో ఆ ప్రాంతంలో కనుక సరైన వ్యక్తులను కనుక వాళ్ళు నిలబెట్టుకోకపోతే కొంత వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అట్లాగే ఇంకా తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి పర్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్ మ్మ్. టైట్, అర్బను టైట్, అనపర్తి, రామచంద్రాపురం, పి గన్నవరం, రాజానగరం, తుని. మ్మ్. ఈ ప్రాంతాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. సో ఇక్కడ రూరల్ అర్బన్ పైన కాకినాడ రూరల్ అర్బను టైట్ అవుతుంది. అమలాపురం క్యాండిడేట్ మొత్తం అవసరం ఎంతైనా ఉంది. మ్మ్. సో కొంత ఈస్ట్ వెస్ట్లో కొంత 50-50గా. వెస్ట్ లో భీమవరం కూడా ఈసారి ఈజీనే అంటారు. భీమవరం ఈజీనే. ఓకే. సో 50-50 ఉంది అక్కడ. ఓకే. గ్రంథి గారు. ఉండి కూడా అవకాశాలు ఉంటాయి టైట్. మ్మ్. సో ఇప్పుడున్న అభ్యర్థి కనుక కంటిన్యూ చేస్తే మ్మ్. గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. భీమవరంలో. భీమవరం కానీ ఉండి కానీ ఓకే. ఓకే. ఏదైనా ఎడ్జ్లో బయటపడతారు వాళ్ళు. ఓకే. అతను ఇంకా వచ్చేసరికి మనము ఇక విశాఖపట్నం వచ్చేసరికి చోడవరం, మ్మ్. మాడుగుల, అరకు, పాడేరు ఈ 3 ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తాయి. ఓకే. యలమంచిలి అనుకూలం, పెందుర్తి, అనకాపల్లి మ్మ్. టైట్. మ్మ్. యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి టైట్. అక్కడ క్యాండిడేట్స్ని కొద్దిగా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మ్మ్. అట్లాగే వచ్చేసరికి గాజువాక అది చెప్పండి. గాజువాక కష్టం. ఓకే. గాజువాక, విశాఖపట్నం టౌన్ అర్బన్ మ్మ్. అక్కడ కాస్త అనుకూల పవనాలు తక్కువ, సరైన తీరిన వ్యక్తులను చెప్పలేము మనం అక్కడ. అట్లాగే ఒకసారి కురుపం, పాతపట్నం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం, ఎస్కోట మ్మ్. ఈ పక్క గెలిచే స్థానాలు. మ్మ్. బొబ్బిలి టైట్. మ్మ్. అట్లాగే వచ్చేసరికి శ్రీకాకుళం వచ్చేసరికి పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, పాలకొండ, ఎచ్చెర్ల, రాజ్యం, టెక్కలి టైట్ మళ్ళీ. మ్మ్. సో ఇక్కడ ఓవరాల్ చూసినట్లయితే 48.7% ఓట్ షేర్తో బయటపడి 107 సీట్లు రావడానికి వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు కాబట్టి అంటే మార్పు సహజంగా మనం రాజకీయ ఉపన్యాసం చేయకుండా జ్యోతిషపరంగా కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో ఉండేటువంటి పబ్లిక్ మోటోకి ఆంధ్రాలో ఉండే పబ్లిక్ కూడా చాలా తేడా ఉంటుందండి. ఇక్కడ హుకుం జారీ చేస్తే అడ్డం తిరుగుతారు, అక్కడ ఉపాధి మీద ఆధారపడి ఉంటారు. సో కాబట్టి అక్కడ సంక్షేమ పథకాలు మీద ప్రభుత్వం నడుపుతుంది, ఇక్కడ స్వాంతన మీద నడుస్తుంది. సో కాబట్టి ఏపీలో వైసీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఈరోజు ఇక్కడ చెప్పడం కాదు,
లాస్ట్ 2 years బ్యాక్ చెప్పాం కాబట్టి నేను అదే మాటకు కట్టుబడి ఉంటున్నాను. ఓకే. అంటే ఒకవేళ ఫెయిల్ అన్నీ ఫెయిల్ అని చెప్పి ఇది ఫెయిల్ కాదనుకుంటున్నాను. ఒకవేళ అయినా కూడా మనం వచ్చి బహిరంగంగా కూర్చొని నేను చెప్పింది తప్పని చెప్పగలుగుతాను. ఓకే. సో మొత్తానికి వై నాట్ 175 అనేది మాత్రం ఇంపాసిబుల్ అంతే. ఇంపాసిబుల్. ఓకే. మొత్తానికి గెలిచే అవకాశం కాదంటే ఈసారి ఓటు శాతం పెరిగే అవకాశం ఎక్కువ, భారీ శాతంగా పోలింగ్ అవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో. ఓకే.